మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న ఒక అంశం మళ్ళీ ముందుకు వచ్చింది. అదేంటంటే హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉన్నది. అయితే 10 సంవత్సరాల పాటు వాళ్ళు ఇక్కడ ఉండలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5-6 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ నగరంలో ఉన్న కార్యాలయాలన్నింటినీ కూడా విజయవాడకు తరలించుకున్నది. ఈ తరలించుకోవటం వెనక అదరాబదరాగా అక్కడ ఏమీ మౌలిక వనరులు కూడా లేని సందర్భంలో అక్కడికి వెళ్ళిపోవటం వెనక ఉన్న రాజకీయ కారణాల గురించి కూడా చర్చ జరిగింది. అప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి చంద్రబాబుకి మధ్యలో వచ్చిన కొంత ఘర్షణ కారణంగా ఆయన చాలా తొందరగా వెళ్ళిపోయాడని చెప్పి ఒక అభిప్రాయం బయటకు వచ్చింది. అయితే విజయవాడ నగరంలో అమరావతి రాజధానిగా ప్రకటించడం, దానిపైన ల్యాండ్ పూలింగ్ ద్వారా చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ, తాత్కాలికమైన సెక్రటేరియట్, తాత్కాలికంగా ఉన్నటువంటి హైకోర్టు ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. పరిపాలన అంతా సాగుతూ ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిపాలకులు అందరూ, ఉద్యోగులందరూ కూడా విజయవాడ ప్రతిరోజు వెళ్ళి రావడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే కొంత అలవెన్స్ ఇవ్వడానికి, ప్రత్యేక అలవెన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు కావలసినటువంటి ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. అక్కడ పరిపాలన సాగుతూ ఉన్నది. అంటే కనీసం 6 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకముందు నుంచే, అంటే 2019 కంటే ఇంకా వెనకనే పూర్తి స్థాయిలో విజయవాడలో పరిపాలన సాగుతూ ఉన్నది. అయితే దాదాపుగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ పక్కపక్కనే ఆంధ్ర పోలీస్ హెడ్ క్వార్టరు, తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టరు, అట్లాగే చాలా కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక విభాగము, తెలంగాణకి ఒక విభాగం, అట్లాగే తెలంగాణ సెక్రటేరియట్లో కొన్ని బ్లాకులు ఆంధ్రప్రదేశ్కి, కొన్ని బ్లాకులు తెలంగాణకి ఇలా విభజించి చాలా కాలం ఇట్లా పరిపాలన సాగిన తర్వాతనే అక్కడికి పరిపాలన వెళ్ళిపోయింది. వాళ్ళంతా అక్కడ ఆంధ్రప్రదేశ్ చేసుకుంటున్నారు. 5-6 సంవత్సరాల పాటు అక్కడ ప్రభుత్వాన్ని నడిపే కార్యక్రమం సజావుగా సాగుతూనే ఉన్నది. అక్కడ రాజధాని విషయంలో వాళ్ళకి ఇబ్బంది అనేది కలగలేదు. అప్పుడు పోలీసు వ్యవస్థ కానీ, మిగతా వ్యవస్థలు కానీ, లేకపోతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అన్ని విషయాలు అక్కడ విజయవాడ నుంచి నడుస్తూనే ఉన్నాయి. కొన్ని కార్యకలాపాలు వేరు నగరాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేసినా కూడా పరిపాలన అన్నది అక్కడ సాగుతూనే ఉన్నది. ఇలాంటప్పుడు హైదరాబాద్ నగరం మళ్ళీ కొనసాగటం వల్ల ఏ కార్యాలయాలు ఇక్కడికి వస్తాయో మనకు తెలియదు, రావాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు. అంతేకాకుండా ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 9వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు, 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు కానీ, విద్యా సంస్థలు కానీ, వాటి విభజన ఆ విషయం, ఆ భాగాలు పంచుకునే విషయం ఇంకా పూర్తిగా తేలలేదు. ఆర్టీసీ విషయంలో కానీ, ఇంకో కొన్ని విషయాల్లో కానీ ఇంకా తేలలేదు. ఆ విషయంలో కొంత స్పష్టత వచ్చి రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని వేరు ఏర్పాట్లు చేసుకుంటే అది బాగుంటుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాబోయే ప్రభుత్వానికి ఉన్న కర్తవ్యం ఏంటంటే ఈ కర్తవ్యం నెరవేర్చుకోవాలి. ఎందుకంటే ఇంకా విడిపోయినటువంటి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోవడం, ఈ చిక్కుముడులను విప్పుకోవటమే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యం అవుతుంది. అంతేగాని హైదరాబాద్ని ఇంకా కొన్నాళ్ళు కొనసాగించడం అన్నది రాబోయే ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఈ కోరిక కొరతాయని చెప్పి ఎవరు ఊహించడం లేదు. ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే కాదు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వీళ్ళు ఎవరు కూడా ఈ డిమాండ్ ముందుకు తీసుకురారు. కాబట్టి ఈ ఆలోచన అన్నది వైఎస్ఆర్సీపీకి సానుకూలమైనది కాదనే అనిపిస్తూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక సీనియర్ నాయకుడు, చాలా హుందాగా మర్యాదగా మాట్లాడేవాడు, సీనియర్ నాయకుడు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని ఇంకా కొంతకాలం ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని చెప్పి ఆయన ఒక డిమాండ్ను ముందుకు తీసుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కానీ, లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానంకు తెలియకుండా కానీ ఆయన ఈ ప్రకటన చేసుకుంటారని ఎవరు అనుకోరు.
అంటే ఇంకొక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా ఇదే కావచ్చు అని చెప్పి ఎవరైనా ఊహించడానికి అవకాశం ఉన్నది, తప్పనిసరిగా అనుకుంటారు. అయితే ఎన్నికల ముంగిట్లో ఎన్నికలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మార్చిలోనే ఈ ప్రక్రియ అంతా మొదలవుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ డిమాండ్ రావటం వల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అని ఒక ఆలోచన చేయొచ్చు. ఆలోచన చేస్తే దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే, నగరం విజయవాడ నగరంలో కానీ లేదా వైఎస్ఆర్సీపీ కొత్తగా ప్రకటించినటువంటి 3 రాజధానుల విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము విఫలమైందనే విషయాన్ని వాళ్లే అంగీకరించినట్లు అవుతుంది. అయితే వాళ్ళు సమాధానం దీని ప్రజలకు చేరేటట్టుగా చెప్పొచ్చు. మేము మూడు రాజధానులు నిర్మించాలనుకున్నాము, పరిపాలన వికేంద్రీకరించాలనుకున్నాం, రాయలసీమకి ఒక లాభము, అట్లాగే ఉత్తరాంధ్రకి ఒక లాభం చేకూర్చాలనుకున్నాము, కానీ కోర్టు కేసుల వల్ల, ప్రతిపక్షాలు చేసినటువంటి ఎత్తుగడల వల్ల మేము చేయలేకపోయాం అని చెప్పుకోవచ్చు. కానీ దీనివల్ల ఎన్నికల ముందు ఆ పార్టీకి ఉపయోగపడుతుందని ఎవరూ చెప్పలేరు. అట్లాగే అమరావతి వైపు నుంచి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే వాదన వల్ల వైఎస్ఆర్సీపీకి నష్టమే తప్ప లాభం జరగదు. అంటే ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా పొడిగించాలి అని కోరుకోవటం అన్నది వైఎస్ఆర్సీపీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రయోజనం లేకపోగా అది కౌంటర్ ప్రోడక్ట్ అయ్యే అవకాశమే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఎట్లా కౌంటర్ ప్రోడక్ట్ అవుతుందంటే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ గట్టిగా డిమాండ్ చేసి కోరితే దీన్ని ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి పొడిగించాలని. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము ఈ డిమాండ్ని ఇప్పుడు అంగీకరిస్తుందా? ఒకవేళ అంగీకరిస్తే అప్పుడు ఏం జరగాలి? ఒక చట్టం చేయాలి, పార్లమెంట్లో ఒక చట్టం చేసి మళ్ళీ ఇంతకుముందు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో ఆ చట్టంలో ఉన్న విషయాన్ని పొడిగిస్తున్నట్టుగా, హైదరాబాదు రాజధానిని పొడిగిస్తున్నట్టుగా ఇంకొక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ఈ ఎన్నికల ప్రాసెస్, మళ్ళీ కొత్త ప్రభుత్వం రావాల్సినటువంటి ఇలాంటి తరుణంలో పైగా చివరిసారిగా పార్లమెంటు జరిగింది. దీనికోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశం పెట్టే అవకాశం ఉండదు. ఒకవేళ చేయాలనుకున్నా కానీ లేదా ఆర్డినెన్స్ ఇచ్చి తర్వాత చేయాలనుకున్నా కానీ బీజేపీ ఇంత రిస్క్ ఇప్పుడు తీసుకునే అవకాశం లేదు. ఎందుకు లేదంటే అది తెలంగాణలో కూడా ఎన్నికలకి పోవడానికి సిద్ధంగా ఉన్నది. హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా పొడిగించడం అంటే తెలంగాణ ప్రజలకు చాలా వ్యతిరేకమైనటువంటి సెంటిమెంట్ని ముందుకు తీసుకురావడం అన్నది జరుగుతుంది. ఎన్నికల ముందు బీజేపీ ఇంత రిస్క్ తీసుకుంటుందని ఎవరూ ఊహించరు. తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుంది. అట్లా దానివల్ల బీజేపీకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. కనుక బీజేపీ ఈ అంశాన్ని పరిశీలించదు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఆలోచనలకు వ్యతిరేకంగా పోవాలని ఈ దశలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో అనుకుంటారని ఎవరు అనుకోరు. నిన్న ఒక 2 రోజుల క్రితం హిందూలో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావడంలో బీజేపీని తీవ్రంగా విమర్శించినట్లుగా, దీనివల్ల ఆయనకి నష్టం జరుగుతున్నట్టుగా ఆ వ్యాసం తెలియజేస్తున్నది. ఇలాంటి సందర్భంలో ఇంకా తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు, అటు జనసేన కానీ, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం కానీ బీజేపీతో సఖ్యం కోరుకుంటూ బీజేపీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని వైపున పోరాడాలనుకున్నటువంటి ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయలేని పనికి కోరడం కానీ వైఎస్ఆర్సీపీ చేయకపోవచ్చు. ఒకవేళ ఈ డిమాండ్ని ముందుకు తీసుకుపోయి దాన్ని ఇంకొంచెం పెద్ద ఇష్యూగా చేయటం వల్ల వైఎస్ఆర్సీపీకి ఇలాంటి సందర్భంలో, ముఖ్యంగా ఎన్నికల ముందు ఈ డిమాండ్ వల్ల వాళ్ళకి అది కౌంటర్ ప్రోడక్ట్ అవుతుంది. అంతేకాకుండా దానివల్ల లాభం ఏమి ఉండదు. దానివల్ల ఇప్పటికే ఆయన రాజధాని విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న, కొత్తగా చేరినటువంటి కాంగ్రెస్, షర్మిల గారు చేరిన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, జనసేన నుంచి, తెలుగుదేశం నుంచి తీవ్రమైన విమర్శలు రాజధాని విషయంలోనే ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ విషయం ముందుకు రావడం అన్నది దానికి ఏమాత్రం ఉపయోగపడకపోగా వైఎస్ఆర్సీపీకి మరింత నష్టం చేకూర్చే విషయమే అవుతుంది. బహుశా వైఎస్ఆర్సీపీ ఈ
పాయింట్ని, ఉమ్మడి రాజధాని అనే అంశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశాలు కూడా కనిపించట్లేదు. దానివల్ల ఇప్పుడు రాబోయే ఎన్నికల విషయంలో పార్టీకి అది ఏ విధంగానూ లాభం చేకూర్చేటటువంటి అంశంగా కనిపించట్లేదు. కనుక బహుశా ఒకళ్ళు ఆల్రెడీ ఇప్పటికే అది వైవి సుబ్బారెడ్డి గారి వ్యక్తిగతమైన అభిప్రాయం అని కొంతమంది అన్నట్టుగా కూడా వార్త వచ్చింది. బహుశా రేపు ఎల్లుండి కూడా ఇలాంటి వార్తే మళ్ళీ రావచ్చు. వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం కూడా కనిపించట్లేదు. కనుక మిత్రులారా, ఇలాంటి చర్చల కోసం పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.